అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మార్నింగే మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేయమంటారని అడిగితే ఇద్దరు ఒకేసారి అమ్మ ఈరోజు రసం చేయవా, మొన్న అమ్మన్న చేసింది కదా సేమ్ అలాంటి రసమే చేయవా అని చెప్పేసి అడిగారండి. ఇంతకీ నీ రసం మ్యాటర్ అయితే తల్లి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా లక్ష్మి రసం అయితే చేసిందండి. మధ్యాహ్నం భోజనం అయితే అక్కడే చేసాం. నాకు పిల్లలకి కూడా రసం టేస్ట్ అయితే అద్దరిపోయిందంటే అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువగా నేను రసం అయితే చేయనండి, అసలు రసమే చేయను, వామ్చారు చేస్తానన్నమాట. వామ్చారు తిని తిని మా పిల్లలకి విరత పుట్టిందనుకుంటా. రసం చాలా బాగుందమ్మా, అలాంటి రసం చేయవా, నీ వామ్చారు చెయ్యికే అని చెప్పేసి అన్నారనమాట. అందుకే వాళ్ళ కోసం నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మా లక్ష్మికి ఫోన్ చేసేసి ఇంకా రసం అయితే చేసేసుకుంటున్నానండి. తనకైతే ఫోన్ చేసి ప్రాసెస్ మొత్తం అడిగిన ప్రాసెస్ అయితే చెప్పింది. చాలా చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా అద్దరిపోయిందనమాట తను చేసింది. నేను కూడా ట్రై చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వస్తుందో లేదో లాస్ట్ని చెప్తానే. ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చిని బాగా కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసి ఆ ఆనియన్ టమాటా రసం బాగా మరిగిన తర్వాత అందులోని కొంచెం చింతపండు రసం అయితే వేసేసుకోవాలండి. చూసారుగా నేను ఎలా వేసుకున్నానో. ఇంకా చింతపండు రసం వేసేసుకొని తగినంత ఉప్పు, కారం వేసేసుకొని అందులో చిన్న బెల్లం ముక్క వేసుకొని కరివేపాకు వేసుకొని రసం అయితే బాగా మరగనివ్వాలన్నమాట. ఇంకా రసంతో కాంబినేషన్గా నేను బెండకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇంకా రసం అయితే మరుగుతుంది, ఈ పక్కనైతే నేను ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేసేసుకున్నానండి. బెండకాయ రసంలోకి కాంబినేషన్గా ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, అందుకని ఇంక ఇంట్లో అయితే బెండకాయలు ఉన్నాయి, బెండకాయ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. ఏదైనా రసంతో పాటు ఏదైనా కూర ఉంటే ఇంకా బాగుంటుంది. నిజానికి ఈ రసంతో ఏం కూర లేకపోయినా టేస్ట్ అదిరిపోయేలా ఉంది కాబట్టి ఉట్టి రసంతో అన్నం కడుపు నిండా తినేయచ్చు. ఇంకా రసం అది మరిగిపోయింది కాబట్టి ఇంక ఇందులో తాలింపు అయితే వేసేసుకున్నా. తాలింపుకి ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలని అయితే ఫ్రై చేసేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నానండి. ఇంకా టేస్టీ టేస్టీ రసం అయితే అయిపోయింది. ఇంతకీ మీరు కూడా రసం ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక దీని టేస్ట్ యాజ్ టీస్ మా లక్ష్మి చేసినట్టు వచ్చిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం. నేను చేసిన రసం టేస్ట్ అయితే సేమ్ యాజ్ టీసే వచ్చింది, కానీ కొంచెం స్పైసీ అయితే ఎక్కువైంది, కారం ఎక్కువ వేసా అంతేనండి. ఇంక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి